నమస్తే అన్న అందరికీ నమస్కారం. మంగాఫ్ ఘోర అగ్ని ప్రమాదంలో అక్కడ 48 మంది మృతదేహాలను గుర్తించి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆ యొక్క మృతదేహాలను అయితే అందించడం జరిగింది. అలాగే ఒక మృతదేహం మనం చూసుకుంటే పోలీసులు అలాగే వైద్యులు కూడా గుర్తించలేకపోయారు. దీంతో ఆ యొక్క మృతదేహం ఎవరిదని చెప్పి గుర్తించడానికి బీహార్లో ఉన్న వాళ్ళ యొక్క సోదరుడిని షారుఖ్ ఖాన్ అనే వ్యక్తిని కువైట్ కు అధికారులు తీసుకురావడం జరిగింది. అలాగే ఎన్బిటిసి క్యాంప్ ఫైర్ లో 49వ బాధితుడు అధికారికంగా బీహార్ లోని దర్భంగాకు చెందిన కలూక 32 సంవత్సరాలుగా డిఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈ యొక్క విషయం వెల్లడైందని చెప్పేసి ఎన్బిటిసి మేనేజ్మెంట్ కువైట్ అధికారుల సూచన మేరకు డిఎన్ఏ పరీక్ష విధానాల కోసం కువైట్ కు అతని యొక్క సోదరుడు షారుఖ్ ఖాన్ ని తీసుకువచ్చామని చెప్పి అతన్ని తీసుకువచ్చిన తర్వాత డిఎన్ఏ పరీక్షలు నిర్వహించగా చనిపోయిన వ్యక్తి అతని యొక్క సోదరుడు కలూకా అని చెప్పి అధికారులు గుర్తించారు. గత 7 సంవత్సరాలుగా ఎన్బిటిసిలో ఉద్యోగి అయిన కలూకా ప్రస్తుతం ఎన్బిటిసి హైవే సెంటర్ లో సేల్స్ మెన్ గా పనిచేస్తూ ఉన్నారు. అతని యొక్క పార్థివ మృతదేహాన్ని సోమవారం రాత్రి 8:15 ఎయిర్ ఇండియా విమానంలో ముంబై మీదుగా పాట్నాకు తరలించినట్లు అధికారులు తెలిపారు. అలాగే అతను వచ్చిన తర్వాత మాత్రమే ఆ యొక్క మృతదేహం ఎవరిదనేది తేలింది. ఆ యొక్క మృతదేహం కూడా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల దగ్గరికి చేరుకుంది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ మీరు ఉండే చోట అపార్ట్మెంట్ లో గాని మీరు నివసిస్తూ ఉన్న భవనంలో కానీ అన్ని చెక్ చేసుకోండి అన్నా. పెద్ద స్థాయిలో ఏవైనా సరే పేలుడు పదార్థాలు ఏవైనా గ్యాస్ సిలిండర్లు గాని లేకపోతే అట్టపెట్టెలు గాని లేకపోతే ఏదైనా చెత్తా చెదారం మండే స్వభావం కలిగినవి పెట్రోల్ గాని డీజిల్ గాని పెద్ద మొత్తంలో నిల్వ ఉంచితే కానీ మీరైతే దాన్ని ఖండించండి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.